పవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. సిద్దిపేట, యాదాద్రి, జనగామ, మెదక్, బోయిన్పూర్, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో అత్యధికంగా రానున్నటువంటి 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కేరళ తీరాన్ని తాకి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించినటువంటి నైరుతి రుతుపవనాల ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా 150 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కొంతమేర తగ్గినప్పటికీ మళ్లీ మే 26, 27, 28 తేదీల్లో అత్యధిక వానలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఈ రోజు రాత్రికి ఈ వర్షాలు భారీగా కురుస్తాయి. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఐపోలవరం, బొబ్బిలి, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.